మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశాలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్లుతా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి ఒక స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు తులారాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సర ఫలితాంశానికి వచ్చేస్తే చిత్త 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, ఆ యొక్క విశాఖ నక్షత్రంలో 3 పాదములు అనేటువంటి కలిసి తులారాశి వారికి సంబంధించినటువంటి యొక్క ప్రభావితం అవుతుంది. అలాగే ఈ తులారాశి వారికి సంబంధించిన ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ విధమైనటువంటి యొక్క ప్రభావితం ఈ క్రోధినామ సంవత్సరాన్ని సూచిస్తా ఉంది. అలాగే ఈ రాశి వారికి అబ్దాది వరకు కూడా అనగా ఈ 1/5/2024 వరకు గురువు అనేటువంటిది మారేటువంటి అవకాశానికి వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి దానిలో మేషరాశిలో ఉన్నటువంటి యొక్క గురువు ఆ 7వ స్థానంలో వీరికి తులారాశిలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉన్నటువంటి విధానం అన్నమాట. దానివల్ల శుభ ఫలితాలు, రాజకీయ వ్యవహారములు జయాలు కలగడము, ఆరోగ్యము, తేజస్సు, బలము, అన్ని విధాల అభీష్టము, కార్యసిద్ధి కలుగునేటువంటి విధానం కలుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క అబ్దాది అనగా 2/5/2024 సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో అనగా ఈ సంబంధించినటువంటి గురువు ప్రవేశం అనేటువంటిది ఏర్పడడం వల్ల ఆ అష్టమ స్థాన ప్రభావితం అశుభడవడం వలన శూరుల వలన భయము, తేజోహీనత, అధైర్యము, కఠినముగా మాట్లాడము, కోపము, హద్దు మీరినటువంటి నడుచుకోవడం మొదలైనటువంటి యొక్క ప్రభావితం చేత వీళ్లకు నష్టము వాటిల్లేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉన్నటువంటి దానిలలో ఆ అష్టమ స్థానాన్ని అనుచితమైనటువంటి విధానంలో సంయమనం పాటిస్తూ ముందుకెళ్తే వారికి ఆ ప్రభావితాల నుంచి కూడా గట్టెక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే శని అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా ఇక్కడ కుంభరాశిలో ఉండడం చేత ఈ యొక్క సంబంధించినటువంటి యొక్క పంచమ స్థానంలో అశుభడవడం వలన వారి ప్రయత్న కార్యాలన్నీ కూడా భంగం కలగడము, మనోవిచారము, నీచ స్త్రీ యొక్క ప్రభావితమైన పరిచయాలు ఏర్పడము, దానివల్ల నష్టపోవడము, ఇలాంటివన్నీ కూడా చెడు ప్రభావాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహు అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో అనగా 6వ స్థానంలో శుభడవడం వలన సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సూక్ష్మబుద్ధితో ఆచరించినట్టయితే తప్పకుండా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలున్నాయి. అలాగే సర్వ విషయముల యందు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి. గో భూ